Good morning, students and my dear cadets. The NCC is nothing but a well disciplined youth organization. The NCC stands for discipline. So, those who did the NCC automatically they achieve their goals in their lives. Total NCC discipline అంతా డ్రిల్ మీద బేస్ అయి ఉంటారు. డ్రిల్ అనేటప్పటికి మీకు మైండ్ బాడీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి కోఆర్డినేషన్ చేస్తారు. సో ఈ రోజు చెప్పబోయే లెసన్ ఏంటంటే డ్రిల్. డ్రిల్ ఎన్సిసిలో ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ డ్రిల్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద డ్రిల్, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రిల్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రిల్, వాట్ ఈస్ ద బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ డ్రిల్ అన్నది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నో the aims of drill, the aims of a drill. సో aims of drill ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి MOD అని పెట్టుకోవాలి. MOD. M అంటే మొరేల్, O అంటే ఆర్డర్స్, D అంటే డిసిప్లిన్. సో ఈజీగా ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఇంక్రీజ్ ది మొరల్ ఆఫ్ ది ట్రూప్స్, టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రాపర్లీ, టు ఎయిడ్ ఆర్ హెల్ప్ డిసిప్లినరీ యాక్షన్. ఈ మూడు MOD అన్నవి ఎయిమ్స్ ఆఫ్ డ్రిల్. ఇది ప్రతి ఎగ్జామ్లో BC సర్టిఫికేట్ ఎగ్జామ్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎ డ్రిల్? సో increase the morale of the troops, to execute orders properly, and to aid or help disciplinary action. సో డ్రిల్ నేర్చుకునేటప్పుడు దాని ఉపయోగాలు ఏంటి అని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రిల్? అడ్వాంటేజ్ ఆఫ్ డ్రిల్ అనేటప్పటికి ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. మన మైండ్కి బాడీకి మధ్య ఉన్న కొరిలేషన్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఒకటి విని ఇంకోటి చేయకూడదు, లెఫ్ట్ అన్న క్వశ్చన్ విని రైట్ చేయకూడదు, రైట్ అన్న క్వశ్చన్ నుండి లెఫ్ట్ చేయకూడదు. సో ఈ రెండింటికి కోఆర్డినేషన్ ఉండాలంటే కంపల్సరీ అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ డ్రిల్. ద సెకండ్ వన్, ఇట్ విల్ ఇంక్రీజ్ ది మొరల్ అండ్ టీమ్ స్పిరిట్. ఇట్ విల్ ఇంక్రీజ్ ది మొరల్ అండ్ టీమ్ స్పిరిట్. Next one is, it will create discipline and keep the body fit. So it will create a discipline and keep the body fit. So this is three advantages of drill. And what are the bad habit of the foot drill? అంటే మనం డ్రిల్ చేసేటప్పుడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది? బ్యాడ్ హ్యాబిట్ అంటే పుంపింగ్ అండ్ జంపింగ్, అదొకటి. సెకండ్ వన్ ఈజ్ డ్రాగింగ్ ది ఫీట్. ద థర్డ్ వన్ ఈజ్ చీకింగ్ ది హీల్. ఈ మూడు నడిచేటప్పుడు డ్రిల్ చేసేటప్పుడు గాడిద చూసినట్టు ఉంటుంది, అలా టైప్ చేయకూడదు, కాలు ఏడ్చకూడదు, అలాగని హీల్ని తన్నకూడదు. సో ఇటువంటివన్నీ మీకు ఈ ఫుట్ డ్రిల్ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎయిమ్ ఆఫ్ డ్రిల్ చెప్పుకున్నాం, అలాగే డ్రిల్ యొక్క అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ డ్రిల్. సో ఒక ఎన్సిసి క్యాడెట్ డిసిప్లిన్ రావాలంటే ముఖ్యంగా కావాల్సింది ఈ డ్రిల్ ఒక కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా
ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎక్కువ ఉంటుంది, థియరిటికల్ తక్కువ ఉంటుంది. అందుకోసమే దీన్ని ప్రాక్టికల్ థియరీ రెండు చేయవలసి వస్తుంది. ఈ కోడి టైంలో ముందు థియరీ పార్ట్ నేర్చుకొని తర్వాత ప్రాక్టికల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వి గో ఫర్ నెక్స్ట్. చూసుకున్నట్లయితే ఏఎంసీ డ్రిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క మెయిన్ వర్డ్ ఆఫ్ కమాండ్ యొక్క పరిస్థితి ఏంటి, వర్డ్ ఆఫ్ కమాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అన్నది మనం నేర్చుకుంటాం. ద ఫస్ట్ వన్, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది కమాండ్. వర్డ్ ఆఫ్ కమాండ్ అనేటప్పటికి లీడర్ ఆర్ ఆఫీసర్ ఆర్ పిఎస్ స్టాఫ్ మీకు ఒక కాషన్ చెప్పేటప్పుడు ఎటువంటి ఫాలో అవుతారు? దెర్ ఆర్ టూ పార్ట్స్, కాషనరీ పార్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్. ది కాషనరీ పార్ట్ అంటే ఒకవేళ మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టి అలర్ట్ చేసేది, అంటే పెరేడ్ అని చెప్తారు, అంటే బీ రెడీ అని చెప్తాం. తర్వాత కాషనరీ ఎగ్జిక్యూటివ్ పార్ట్ రెండో పార్ట్, అంటే సావధాన్ అని అనుకోండి, అంటే మొత్తం అందరూ కలిసి సావధాన్ పొజిషన్ రావడం, దట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్. కాషనరీ పార్ట్ అంటే మిమ్మల్ని అలర్ట్ చేయడం, అలాగే ఎగ్జిక్యూటివ్ పార్ట్ అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో దీస్ ఆర్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ కమాండ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కొద్ది బిలో సిలో అన్నిట్లోని మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ కమాండ్ అని అడుగుతారు. సో ఇది కాషనరీ పార్ట్ అండ్ దిస్ ఇస్ ఎగ్జిక్యూటివ్ పార్ట్. సో రెండు రకాలు. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ కమాండ్? వర్డ్ ఆఫ్ కమాండ్ దీంట్లో వర్డ్ ఆఫ్ కమాండ్ ఎలా ఉంది? లౌడ్నెస్ ఉండాలి, డిస్టింగ్నెస్ ఉండాలి, ఇన్ఫ్లుయెన్షన్ పార్ట్ ఉండాలి. అంటే ఏంటి? చెప్పేటప్పుడు స్టూడెంట్కి అంటే క్యాడెట్కి అర్థం అవ్వాలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవ్వాలి, ఏ వర్డ్ ఆఫ్ కమాండ్ ఇస్తున్నావో అర్థం అవ్వాలి. సో దానికోసం ఈ కంపల్సరీగా లౌడ్నెస్ ఉండాలి, వేరు క్లియర్గా ఉండాలి, డిస్టింక్ట్నెస్ ఉండాలి, అలాగే ఇన్ఫ్లేషన్ పార్ట్ ఉండాలి. అంటే ఏంటి? టోటల్గా మీరు చూసుకున్నట్లయితే దానిని మీరు జాగ్రత్తగా చూసుకొని క్లియర్గా ఉండాలి, విడివిడిగా ఉండాలి, చాలా నసికినట్టుగా ఉండకూడదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ కమాండ్. అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ ఇన్స్ట్రక్షన్? ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆఫీసర్, ఒక సీనియర్ క్యాడెట్కి ఉండవలసిన ప్రిన్సిపల్స్ ఏమిటి? ఫస్ట్ వన్ ఈజ్ క్లియర్ ఎయిమ్, సెకండ్ వన్ ఈజ్ maximum activity, third one is planning, fourth one is simplicity, fifth one is interest, and sixth one is human factor. ఇప్పుడు స్టూడెంట్ లేదా సీనియర్ క్యాడెట్ లేదా ఇన్స్ట్రక్టర్ మీకు చెప్పేటప్పుడు వాడికి ఏం చెప్పాలనే క్లియర్ ఏమో ఉండాలి. చెప్పుడు నిలబెట్టేసి ఎలా కంటిన్యూగా మాట్లాడు కాకుండా మ్యాక్సిమం మీతోటి యాక్టివిటీ చేయించాలి. ఏం చెప్తాలి అనేది ప్లానింగ్ ఉండాలి, తర్వాత అది సింపుల్గా ఉండాలి, ఇంట్రెస్ట్ కలిగించేలా ఉండాలి. అట్ ది టైం హ్యూమన్ ఫ్యాక్టర్ని చేసుకోవాలి. సార్ కడుపులో నొప్పి వచ్చేస్తుందని తలదిడిపోతున్నాడు, నథింగ్ డూయింగ్, నువ్వు చేయాల్సిందే, ఐఎమ్ ఏ సీనియర్, యూ హ్యావ్ టు డూ వాట్ ఐ సెడ్ అని అనకూడదు, కొంచెం హ్యూమన్ టచ్ కూడా ఉండాలి. సో ఈ ఉన్న 6 ప్రిన్సిపల్స్ మంచి ఇన్స్ట్రక్టర్ యొక్క లక్షణాలు. దీస్ ఆర్ 6 మేజర్ ఇన్స్ట్రక్షన్, మేజర్ ప్రిన్సిపల్స్ ఫర్ దిస్ ఇన్స్ట్రక్టర్. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే వర్డ్ ఆఫ్ కమాండ్లో ఏ రకంగా ఉంది, ఏ రకంగా చేసుకోవచ్చు, అలాగే మనం ఒక సీనియర్ చేయాలంటే ఒక సీనియర్ మనకి ఏ రకంగా క్వాలిటీస్ కలిగి ఉండాలి అన్నది చెప్పడం జరిగింది.
సో నెక్స్ట్ మార్చింగ్ చూస్తున్నప్పుడు ఎటువంటి ప్రిన్సిపల్స్, లెఫ్ట్ సైడ్ వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా, ఇదన్నీ మీరు చూసుకోవడానికి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ లాగా పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్. when the command for right turn is given while marching the quick time, అంటే మీరు రైట్ టర్న్ అంటే దైనే మోడ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ ఫుట్ మీద చెప్తారు అంటే మీకు ఆల్రెడీ చేసుకుని గుర్తుంటుంది. మీరు ఒకసారి మైండ్లోకి పెట్టుకున్నట్లయితే లెఫ్ట్ ఫుట్ వచ్చినప్పుడే ఏదైనా వర్డ్ ఆఫ్ కమ్ ఉంటుంది. సావధానంగా లెఫ్ట్ పెడతాము, టర్నింగ్ వచ్చినప్పుడు లెఫ్ట్ పెడతాము. ఏ కోడ్ ఆఫ్ కమాండ్ చూసుకున్నా సరే లెఫ్ట్ ఫుట్ రీచెస్ ది గ్రౌండ్, దాని మీద జరుగుతుంది. ఇప్పుడు మనం ఫాలిన్ చేస్తాం అంటే మనం చేసేటప్పుడు ఫాలిన్ చేస్తాం. ఫాలిన్ చేసేటప్పుడు ఎట్ సైడ్ మనం బ్లాంక్ ఉంచాలి. సో విచ్ సైడ్ ఈజ్ ద బ్లాంక్ ఫైల్ డ్యూరింగ్ ది ఫాలిన్? మనకి ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడే మనం గ్యాప్ ఉంచుతాం, బ్లాంక్ ఉంచుతాం. ఇప్పుడు చూసుకున్నప్పుడైతే మనం ఫాలిన్ ఇన్ త్రీస్, ఇన్ టూస్ అని చెప్తాం. ఇన్ త్రీస్ అంటే ముగ్గురు చొప్పున ఉండాలి, ఇన్ టూస్ అంటే ఇద్దరు చొప్పున ఉండాలి. సో కాబట్టి ఏ రకంగా ఉంది, ర్యాంక్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పేటప్పుడు మీకు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మీకు విసర్జన చెప్తారు, లైన్ తోడ్ చెప్తారు. సో వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది లైన్ థర్డ్ అండ్ విసర్జన? ఈ లైన్ థర్డ్ అన్నది ఇది స్మాల్ బ్రేక్, విసర్జన అంటే కంప్లీట్గా డిస్ప్రెసల్. అంటే 5 minutes లైన్ థర్డ్ అంటే ఇది 5 minutes బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మరలా మీరు ఫాల్న్ అవ్వాలి అని అర్థం. విసర్జన అంటే ఇంకా మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, సో దెన్ యూ కెన్ గో ఫర్ హోమ్ అని రెండింటికి ఉంటుంది. అంటే లైన్ థర్డ్ అన్నది ద స్మాల్ బ్రేక్ అండ్ వేర్ యాజ్ విసర్జన ఇస్ ద ఫైనల్ డిస్పోజల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్. నెక్స్ట్ ఏ వర్డ్ ఆఫ్ కమాండ్ ఇచ్చినా సరే బాయ్ మోడ్, లైన్ దైనేది ఇలా చూసుకున్నప్పుడు ఏ వర్డ్ ఆఫ్ కమాండ్ ఇచ్చినా పీచే మోడ్ ఇలా ఇది ఇచ్చినా సరే లెఫ్ట్ ఫుట్ మీద ఇవ్వడం జరుగుతుంది, లెఫ్ట్ ఫుట్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వర్డ్ ఆఫ్ కమాండ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, వర్డ్ ఆఫ్ కమాండ్ ఇచ్చినప్పుడు ఎలా చెప్తాం, ఏ ఫుట్ మీద మనం ఈ వర్డ్ ఆఫ్ కమాండ్ చెప్తాం, లైన్ థర్డ్కి విసర్జనకి ఏంటి డిఫరెన్స్, ఇది ఇప్పుడు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక మన ఫైలు ర్యాంకు కవర్ చేయడం, రైట్ మార్కర్, లెఫ్ట్ మార్కర్, వీటి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే అది ఫైల్ అంటే a line of cadet standing one behind the other covering the front. అంటే ఏంటవుతుంది, ఫైల్ తీసుకుంటే లైన్ ఆఫ్ క్యాడెట్, ఇక్కడ మెన్ అని రాసాం, క్యాడెట్ స్టాండింగ్ వన్ బిహైండ్ ది అదర్ కవరింగ్ ది ఫ్రంట్. ఫ్రంట్ ఒక స్టూడియో క్యాడెట్ నుంచుంటారు, వాడి వెనకాల దాన్ని కవర్ చేస్తూ ముగ్గురు ఉంటారు. సో దాన్ని ఫైల్ అంటాం. ర్యాంక్ అంటే ఏ లైన్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ స్టాండింగ్ సైడ్ బై సైడ్ ఇన్ స్ట్రైట్ లైన్. ర్యాంక్ అంటే ఇలాగా అడ్డంగా ఉంటుంది, రో లాగా. ఫైల్ అంటే కాలం, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కవరింగ్ అంటే ది ఆర్ట్ ఆఫ్ ప్లేసింగ్ వన్ క్యాడెట్ డైరెక్ట్లీ బిహైండ్ ది అదర్ టు కన్సీల్ ది ఫ్రంట్ వన్ ఫ్రమ్ ది ఫ్రంట్ వ్యూ. అంటే కవరింగ్ అనేటప్పటికి ఒకటి చూసుకుని ముందున్న క్యాడెట్ని చూసుకుని దాన్ని మనం ఒకే స్ట్రైట్లో ఉన్నావా లేదా అనేది చూసుకోవడాన్ని కవరింగ్ అంటారు. నెక్స్ట్ డ్రెస్సింగ్, ద యాక్ట్ ఆఫ్ ప్లేసింగ్
group of men as a right line side by side related to rank act of correctly rank డ్రెస్సింగ్ ఈ విధంగా చేసుకుంటారు. అంటే ఏంటవుతుంది, యాక్ట్ ఆఫ్ ప్లేసింగ్ గ్రూప్ ఆఫ్ మెన్ యాజ్ అ రైట్ సైడ్ బై సైడ్ రిలేటివ్ ర్యాంక్ ఆఫ్ యాక్ట్ అండ్ కరెక్ట్లీ ర్యాంక్. సో వాట్ ఈస్ ఎ రైట్ మార్కర్? సో ద క్యాడెట్ హూ స్టాండ్స్ అట్ ది రైట్ మోస్ట్ పొజిషన్ అట్ ది ట్రూప్ అట్ ది ఫ్రంట్ లైన్. వాడిని స్టార్టింగ్లో ఉండే క్యాడెట్ రైట్ సైడ్ ఉండేవాడిని రైట్ మార్కర్ అంటారు. సో ఇది రైట్ మార్కర్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడంటే డ్రిల్ చేస్తున్నప్పుడు మనకి బాగా కనపడుతుంటుంది. సో ఈ రకంగా మనం చూసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు చూసినప్పటికి ఒక క్యాడెట్స్ కొంతమంది గ్రూప్ ఉన్నప్పుడు ఫైల్ ఎలా ఉండాలి, ర్యాంక్ అంటే ఎలా ఉంటుంది, ఏ రకంగా కవర్ చేస్తాం, ఏ రకంగా డ్రెస్సింగ్ చేస్తాం, దానిలో రైట్ మార్క్ అంటే ఏంటన్నది ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అప్పుడు మీకు ఏంటంటే ఈ సావధాన పొజిషన్ ఉండగా లేదా విషయం పొజిషన్ ఉండగా వాటికి ఏ రకంగా దాని వాల్యూస్ మారిపోతాయి అన్నది మనం చెప్పుకోవచ్చు. సో వాట్ ఈస్ ది యాంగిల్ ఫౌండ్ ఇన్ సావధాన పొజిషన్? సావధాన పొజిషన్లో ఉండగా ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత, రెండు కాళ్ళ మధ్య ఉన్న యాంగిల్ ఎంత, 30 degrees. అలాగే విషయం పొజిషన్ ఉన్నప్పుడు హీల్ టు హీల్ డిస్టెన్స్ ఎంత, టో టు టో డిస్టెన్స్ అంటే హీల్ టు హీల్ 12 inches, టో టు టో 18 inches. సో దహినే దేక్ బాయే దేక్ అంటే రైట్ ఐస్ రైట్ ఐస్ లెఫ్ట్ అనేది ఎప్పుడు చెప్తాం మార్చు అనేటప్పటికి రైట్ ఫుట్ కమింగ్ టు ది గ్రౌండ్ అనేటప్పటికి అప్పుడు మనం చెప్పడం జరుగుతుంది. సో సావధాన పొజిషన్ ఉంటే రెండు హీల్స్ వచ్చిన యాంగిల్ 30 degrees. అలాగే విషయం పొజిషన్ ఉన్నప్పుడు హీల్ టు హీల్ 12 inches, టో టు టో 18 inches ఉంటుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు చెప్పుకున్నది ఏముంది, డ్రిల్ గురించి చెప్పుకున్నాం, సావధాన పొజిషన్ గురించి చెప్పుకున్నాం, వర్డ్ ఆఫ్ కమాండ్ గురించి చెప్పుకున్నాం. సో ఇవి ఈ రోజుకి కావాల్సిన లెసన్స్. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ లెర్న్. డ్రిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎయిమ్స్ ఆఫ్ డ్రిల్ ఏంటి, సావధాన పొజిషన్ ఉన్నప్పుడు వాటిని ఇటువైపు దాని యాంగిల్స్ చూస్తాము, అలాగే లైన్ తోడు ఏంటి, విసర్జన ఏంటి. సో ఇటువంటివన్నీ చెప్పడం జరిగింది. సో దీన్ని ఒకసారి మళ్ళీ ఇంకోసారి విని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు బాగా వస్తుంది. జై హింద్.